హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రణయ సఖి 4వ భాగాన్ని వినేద్దాం. ఇదేంటి ధ్రువ్, ఒక పేరున్న మనిషి అతని ఫ్యామిలీ మిస్ అయితే ఎవరు పట్టించుకోరా? అతను నడిపే వ్యాపార సంస్థలో పనిచేసే వాళ్ళు కూడా ఎవరు కనీసం ఏం జరిగిందని కూడా ఆరా కూడా తీరేదా? అదే మరి ఆశ్చర్యంగా ఉంది. కానీ మా సార్ చెప్పిన దాని ప్రకారం ఆ ఇంటిలో రమణమ్మ అనే పనామే ఉండేదట. ఆ ఇంటి వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వమన్నా ఇచ్చే అంత నమ్మకం ఉన్న మనిషి. అసలు అరుణ గారు ఎప్పుడు చెకప్కి వెళ్ళినా రమణమ్మ ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. కానీ 2 రోజుల ముందే ఆమె ఊరికి వెళ్ళిందట. మళ్ళీ రాలేదు. అంతా మిస్టరీగా ఉంది అన్నాడు ధ్రువ. సురేష్ కుమార్ ఇంటిలో. ఇప్పుడు చెప్పండి, అసలు ఏం జరిగిందో అన్నాడు సురేష్. అదే అర్థం కావడం లేదు మావయ్య. ఇక్కడ మన దగ్గర ఉన్న వాళ్ళ అమ్మ గురించి ఆలోచించకుండా తాళి కట్టంగానే వాడితో వెళ్ళిపోయింది నీ కూతురు అన్నాడు నీరజ్. ఒరేయ్ వెధవ, పిచ్చిగా మాట్లాడితే ప్రాణం తీస్తాను. దానిని అమ్మ అనకు, నా కూతురికి. అది కేవలం నా కూతురు మాత్రమే అన్నాడు కోపంగా. సారీ మావయ్య. ఆ సంగతి తర్వాత. అన్నయ్య, ముందు అసలు విషయం చూడు. వాళ్ళకి ఎవరితోనూ పరిచయాలు లేవు. అలాగే చిట్టి ఎవరిని ప్రేమించలేదు. మరి మధ్యలో వచ్చిన వాడు ఎవడో తెలియడం లేదు అంది ఛాయాదేవి. అది నేను తేలుస్తాను. దాన్ని ఇటు తీసుకొనిరా అన్నాడు. ఒసేయ్ దేవి, నన్నే కొడతానంటావా? ఇప్పుడుంది నీకు అన్నయ్య చేతిలో అని మనసులో అనుకుంటూ వెళ్ళింది ఛాయాదేవి దేవి గారిని తీసుకొని రావడానికి. దేవి గారు రెక్క పట్టుకుని లాక్కుంటూ తీసుకొనొచ్చి సురేష్ కుమార్ ముందు నిలబెట్టింది. ఏమండి, దేవి గారు ఎలా ఉన్నారు? అన్నీ సమయానికి అందుతున్నాయా అన్నాడు వెటకారంగా సురేష్ కుమార్. నాకేం, మహారాణిలా ధైర్యంగా ఉన్నాను, నీలా కాదులే అని అంతే వెటకారంగా సమాధానం ఇచ్చారు దేవి గారు. నిన్ను అని మీదకి వెళ్ళబోతే 2 అడుగులు వెనక్కి వేసి, జాగ్రత్త, మీద చెయ్యి పడిందో మర్యాద దక్కదు, పాత రోజులు మర్చిపోకు అని కోపంగా చెప్పారు. బాగుంది, అప్పటికీ ఇప్పటికీ నీలో ఈ పొగరే తగ్గలేదు. అయినా నేనేం చేయగలనో నీకు తెలియదా? లేకపోతే చూపించమంటావా? ఎందుకు తెలీదు? అయినా అయిన వాళ్ళని పసిగుడ్డను కూడా చంపే రాక్షసుడివిని. నీ గురించి కొత్తగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. నువ్వు ప్రత్యేకంగా చూపించిన అవసరం కూడా లేదు. నేను ఎదురు చూస్తున్నా నీ పతనం కోసం. హహహ అని నవ్వుతూ, నా పతనం కోసం చూస్తున్నావా? చూడు, బాగా ఎదురు చూడు. కానీ అది జరగని పని. ఒక్కసారి నా కూతురు నాకు దొరికితే ఇంకా నన్ను ఎవరు అందుకోలేని ఎత్తుకి ఎదుగుతాను. నువ్వు మాత్రం ఎదురు చూస్తూ ఉండు అన్నాడు. నీ కూతురు కాదు, నా బిడ్డ. అది కేవలం నా బిడ్డ మాత్రమే, గుర్తించుకో. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడెందుకు కూతురు కోసం పాకులాడుతున్నావో నాకు తెలియదనుకోకు. కానీ ఒక్కటి గుర్తుంచుకో, నువ్వు చంపిన పసిబిడ్డ నీ కూతురు. ఇప్పుడు ఇక్కడున్నది నా బిడ్డ. నువ్వు అనుకునేది ఏదీ జరగదు అన్నారు దేవి గారు. అబద్ధం, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అరిచాడు సురేష్ కుమార్. అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు. కావాలంటే DNA టెస్ట్ చేయించుకో అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది దేవి గారు. గదిలోకి వెళ్ళాక తలుపు వేసుకుని ఏడ్చేశారు దేవి గారు. ఇలా ఎన్నాళ్ళు వాణ్ణి ఆపగలను అని అనుకున్నారు. చిట్టి ఎక్కడుందో ఎలా ఉందో వీడికి దొరకకుండా ఉంటే చాలు, నేను ఏమైనా పర్వాలేదు అని అనుకున్నారు దేవి గారు. నో, అలా జరగడానికి వీల్లేదు. బ్రతుకున్నది ఖచ్చితంగా నా కూతురే. అది నా కూతురే అవ్వాలి, లేకపోతే నేను కన్న కలలన్నీ నాశనం అయిపోతాయి అని పిచ్చి పట్టినట్టు అరిచాడు సురేష్ కుమార్. అతన్ని చూసిన ఛాయాదేవి, నీరజ్ భయపడ్డారు. ఒక్క నిమిషం అన్నయ్య, అది కావాలనే చెప్పుంటుంది. బతుకున్నది నీ బిడ్డ అయి ఉంటుంది. నువ్వు కొంచెం కూల్ అవ్వు. మనీషా వచ్చే టైం అయింది అంది ఛాయాదేవి. నిజమే, నేను కోపంలో ఆవేశంలో తప్పటడుగు వెయ్యకూడదు. నన్ను ఇంత టార్చర్ పెడుతున్న ఆ దేవికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. ఒక 4 రోజులు అన్నాడు. ఈలోపు మనీషా వచ్చింది. హాయ్ డాడ్ అనుకుంటూ. హాయ్ తల్లి, ఈ రోజు ఎలా గడిచిందిరా అన్నాడు దగ్గరకు తీసుకుని. ఫైన్ డాడ్, నేను చెప్పింది ఎంతవరకు వచ్చింది డాడ్ అంది మనీషా. బేబీ, నీకు చాలాసార్లు చెప్పాను అది జరగని పనని. వాడు మన శత్రువు, వాడితో పెళ్ళేంటి అన్నాడు. డాడ్, ఆ నిఖిలేష్ పొగరు, యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది. నాకు నచ్చింది ఏదైనా సరే నా దగ్గర ఉండవలసింది అంది పొగరుగా. ఈలోపు ఛాయాదేవి, అదేంటి మనీషా అలా అంటావు? మన శత్రువుతో ఎందుకు చెప్పు? నీకు ఇదిగో బాగున్నాడు కదా, చక్కగా ఇద్దరు పెళ్లి చేసుకుంటే మా కళ్ళ ముందే ఉంటారు. వాడితో ఎందుకు అంది. అత్త, ఇంకొక మాట అతని గురించి నీ నోట్లో నుంచి వచ్చిందో జాగ్రత్త. అయినా నేను గట్స్ ఉన్న వాడిని చేసుకోవాలనుకుంటున్నాను, కానీ ఇలా ఒక దెబ్బ తినగాని పడిపోయే రకాన్ని కాదు. చెప్పిన పని చేయడం చేతకాక తన్నులు తినొచ్చాడు. దాన్ని పెళ్లి చేసుకొని తీసుకురావడంలో చూపించమను నీ కొడుకు ధైర్యం. ఇంకొకసారి నా విషయంలో ఉచిత సలహాలు ఇవ్వకు అని చెప్పి, డాడ్, నేను చెప్పింది ఫైనల్, అంతే.
ఈ విషయంలో నేను ఎవరి మాట వినను అని చెప్పి లోనికి వెళ్ళిపోయింది. ఈ మనీషా బేబీ మన హీరో బాబుని చూసి మనసు పారేసుకుంది అనుకునేరు. అస్సలు కాదు. కేవలం పంతం కొద్దే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఒకసారి ఒక హోటల్లో బిజినెస్ మీటింగ్ వెళ్ళినప్పుడు అదే హోటల్కి మనీషా అక్కడ వచ్చింది ఫ్రెండ్స్తో. అక్కడ మన హీరో బాబుని చూసి అందరూ పడిపోయి లైన్ వేసుకుంటున్నారు. మనీషాకి తన అందం మీద ఓవర్ కాన్ఫిడెన్స్. తనని చూసి ఎవరు నో చెప్పరు అని. బాబుగారి గురించి డీటెయిల్స్ కనుక్కుంటే నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ అని తెలిసి అస్సలు వదులుకోకూడదని ఫిక్స్ అయింది. బిజినెస్ మీటింగ్ అయ్యే వరకు వెయిట్ చేసి నిఖిలేష్ ఫ్రీ అవ్వగానే వెళ్ళి ప్రపోజ్ చేసింది. మామూలుగా మన హీరో గారు రిజెక్ట్ చేశారు. పాపగారి ఈగో హర్ట్ అయింది. ఇంకేముంది, ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకొని తీరుతానని మంగమ్మ శబదం లెవెల్లో మనీషా శబదం చేసింది. నిఖిల్ మాత్రం నా కాలి గోరికి కూడా ఇలాంటి వాళ్ళు టచ్ చేయలేరు, చెయ్యనివ్వను అని చెప్పేశాడు. మనీషా ఇంటికెళ్ళి సురేష్ కుమార్కి అంతా చెప్పి అతనితో పెళ్లి చేయమని అడిగింది. కూతురు అడిగితే ఏదీ కాదనడు, కానీ ఈ విషయంలో ఏమీ చేయలేక వాయిదా వేస్తూ వచ్చాడు ఇప్పటి వరకు. అది మనీషా పెళ్లిగోల. డబ్బు ఉంది అని అహంకారం, కిలో లెక్కనున్న మనిషి. నిఖిలేష్ ఇంట్లో నూకాలు. ఏంటి, ఆయనతో మాట్లాడాలి అంటే గొంతులో నుంచి మాట బయటికి రావడం లేదు. ఇప్పటి వరకు మాట్లాడకపోవడం వల్ల అలా ఉందా ఏంటి? అయినా ఆయన ఉన్నప్పుడు అల్లరి చేస్తున్నాను అమ్మ దగ్గర చేసినట్టు, మరి మాట్లాడడానికి ఏమైంది అని ఆలోచించుకుంటూ కూర్చుంది. ఇక్కడ ఆఫీస్లో. అది సరే గాని బావా, అక్కడ అమ్మాయి పరిస్థితి చూసి తాళి కట్టావు కదా, మరి ఎలా ఉంది లైఫ్ అన్నాడు ధ్రువ. ఒరే బావా, నేను ఆ అమ్మాయి పరిస్థితి చూసి పెళ్లి చేసుకోలేదురా. ఆ అమ్మాయి నచ్చింది, అందుకే తాళి కట్టాను. మీ చెల్లి మొదటిసారి చూసినప్పుడే నా గుండెల్లో చేరిపోయిందిరా. కానీ పెళ్లి కూతురని తెలిసి కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కానీ వాళ్ళలా మాట్లాడుతుంటే తన కళ్ళల్లో నీళ్లు చూసేసరికి నా వల్ల కాలేదురా. తను కూడా ఆ మాటలన్నీ కేవలం భరిస్తుందని అర్థమయ్యేసరికి ఇక ఆగలేకపోయాను. అందులో ఆ నీరజ్ గాడి గురించి మనకు తెలుసు. అమ్మాయిని చూస్తే చాలు చిత్తకార్తి కుక్కలా బిహేవ్ చేస్తాడు. అందుకే వెంటనే వెళ్ళి తాళి కట్టేశాను. తను కూడా ఎందుకో బలవంతంగా పెళ్లికి ఒప్పుకుందనిపించింది. అందుకే తన ఇష్టం అడగకుండా కట్టేశాను. తప్పు చేస్తున్నానేమో అనిపించింది, కానీ ఇప్పుడు మాత్రం కాదనిపిస్తుంది. అదేంటి బావా, మరి మీ చెల్లి ఇంటిలో ఎంత అల్లరి చేస్తుందో తెలుసా అని యాడ్ వచ్చినప్పుడు తను వేసిన వింత ప్రశ్నలు ఎక్స్ప్రెషన్స్ చెప్పాడు. బావా, మా చెల్లి చాలా అమాయకురాలు అనుకుంటా అన్నాడు ధ్రువ. అయ్యో పిచ్చి బావా, అది అల్లరి బావా. దాని వింత ఎక్స్ప్రెషన్స్ ప్రశ్నలు విన్నప్పుడు బ్యూటీ ఫేస్లో నవ్వు కనిపించకుండా ఉంటుంది. ఇక ఆ కళ్ళు ఎంత అల్లరిగా నవ్వుతూ ఉంటాయనుకున్నావు. పాపం అమ్మ వాళ్ళు బ్యూటీ అడిగే ప్రశ్నలకి ఇంత అమాయకురాలు ఏంటి పిల్ల అని ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే వాళ్ళని చూసి నాకు నవ్వు ఆగటం లేదు అన్నాడు నవ్వుతూ నిఖిల్. ధ్రువ నిఖిలేష్ని అలానే చూస్తుంటే ఏంటి బావా అలా చూస్తున్నావు అన్నాడు. ఒరేయ్, అంకుల్ చనిపోయాక నీ మొహంలో ఇంత నవ్వు మళ్ళీ ఇన్నాళ్ళకి చూస్తున్నాన్రా అన్నాడు కొంచెం ఎమోషనల్గా. నీలో ఇంత సంతోషాన్ని నింపిన నా చెల్లిని చూడాలి, పద ఇంటికెళ్దాం అన్నాడు. ఏరా, నా చెల్లిని చూడ్డానికి నీ చెల్లిని చూడాలనే వంక ఎందుకురా అన్నాడు నిఖిలేష్. అంటే అది కూడా ఒక కారణం అనుకోరా, కానీ ముందు మా చెల్లిని తర్వాత మీ చెల్లిని అన్నాడు కన్ను కొట్టి. ఇంకా ఎప్పుడు చెప్తావురా నా చెల్లికి నీ ప్రేమ విషయం అన్నాడు నిఖిలేష్. ఈ ఇయర్ చదువు అయిపోతుంది కదా, అప్పుడు చెప్తాను అని. పద పద ఇంటికి అని బయలుదేరారు. వీళ్ళింటికి వచ్చేసరికి కరుణ గారు చెర్రీ హాల్లో కూర్చున్నారు. నూకాలు పొద్దున జరిగింది తలుచుకుంటూ గదిలో ఉండిపోయింది. నిఖిలేష్, అమ్మా ఎవరొచ్చారో చూడు అన్నాడు. కరుణ గారు చూసి ధ్రువాని చూసి, అరే ఎప్పుడొచ్చావు నాన్న అన్నారు. పొద్దున్నే ఆంటీ అని చెప్పి చెర్రీ వైపు చూసి కన్ను కొట్టాడు. చెర్రీ ఉలిక్కి పడినట్టు చూసింది, ఎవరైనా చూసారేమో అని. ఈలోపు నౌకాల్ని పిలిచారు కరుణ గారు. మెట్లు దిగి వస్తున్న నౌకాల్ని చూసి, అమ్మా నౌకాలమ్మా అన్నాడు ధ్రువ గట్టిగా. ఇంకోసారి అలా అంటే మూతి పగల కొడతా అంది నౌకాలు కూడా తిరిగి గట్టిగా. అంతే, ఇంట్లో అందరూ వాళ్ళ మాటలకి షాక్ అయ్యారు. కరుణ గారు ధ్రువాన్ని చూసి, మా నౌకాలు నీకు తెలుసా అన్నారు. నౌకాలు కూడా కొంచెం సర్దుకుని ఎలా ఉన్నావు అన్నయ్య అని అంది. నౌకాలు దగ్గరకెళ్ళి, నువ్వేంటి ప్రత్యు ఇక్కడున్నావు, ఎలా వచ్చావు, ఎలా ఉన్నావు, ఇక్కడున్నావేంటి, మా నిఖిల్ పెళ్లి చేసుకుంది నిన్నేనా ఏంటి, ఏం మాట్లాడవు అన్నాడు. ఒరే బావా, ముందు మాట్లాడే అవకాశం ఇవ్వరా, అన్నీ చెబుతుంది కానీ అన్నాడు నిఖిలేష్. సారీ చెప్పరా అన్నాడు ధ్రువ నూకాలతో. ఇంటిలో వాళ్ళని చూసి, నన్ను క్షమించండి,
నేనున్న పరిస్థితిలో నా పేరు అబద్ధం చెప్పాను అంది బాధగా. కరుణగారు దగ్గరకొచ్చి తల మీద చెయ్యి వేసి, పర్వాలేదులే, నువ్వు ఎదురు నువ్వు ఎదుర్కొన్న పరిస్థితి అటువంటిది. నువ్వు బాధపడకు. నీ అసలు పేరు ఇప్పటికైనా చెబుతావా అన్నారు. అయ్యో, తప్పకుండా అత్తమ్మ. నా పేరు ప్రత్యూష. అమ్మ పేరు దేవి అంది. నిఖిలేష్ వైపు చూడాలి అంటే కొంచెం బెరుకుగా అబద్ధం చెప్పావంటాడేమో అని భయం వేసింది నౌకాలకి. కాదు కాదు, ప్రత్యూషకి. ధృవ వైపు చూసి, ఎలా ఉన్నావన్నయ్య? మీరు ఉండేది ఇక్కడేనా అంది. అవునరా, నీకప్పుడు చెప్పాను కదా, పోలీస్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నానని. ఇప్పుడు ఏసీపీ అయ్యాను. ఇక ఇక్కడికి వేయించుకున్నాను. ఈరోజే వచ్చాను. నిఖిల్ నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు. తన వంక చూడటానికి ఇబ్బంది పడుతున్న ప్రత్యూషాన్ని చూస్తూ, అవునరా, మీ ఇద్దరి పరిచయం గురించి చెప్పలేదు అన్నాడు. హైదరాబాద్లో అన్నయ్య వాళ్ళ చెల్లితో పాటు ఇంటర్ చదువుకున్నాను. అలా తెలుసు, అంతే కదన్నయ్య అంది. ధృవ చూసేసరికి చెప్పొద్దు అన్నట్టు సైగ చేసింది. అది నిఖిలేష్ చూసేశారు. అంతే అయితే అది మీ అన్నయ్య చెబుతాడుగా, అంత కంగారు ఎందుకో అన్నాడు ప్రత్యు వైపు చూస్తూ. తనతో అంత నార్మల్గా మాట్లాడేసరికి ఇంకేం మాట్లాడలేకపోయింది. మన చెర్రీ మాత్రం, వదినా, నాతో ఉంటూ తింటూ పడుకుంటూ కూడా నీ పేరు నాకు చెప్పలేదు కదా, నేను నీ మీద కోపంగా ఉన్నాను అంది. అయ్యో అవునా, నేనైతే నీకిష్టమని అత్తమ్మని అడిగి ఐస్ క్రీమ్ గులాబ్ జామున్ తెప్పిస్తున్నా అంది. అయ్యో వదినా, నీ మీద కోపం లేదు, అంతా ఉత్తితనే అంది చెర్రీ. నిజమా అంది ప్రత్యూష. హా, నిజం. మరి ఏవి నా కోసం తెప్పించినవి అంది. ఈలోపు నిఖిల్, నువ్వు కాసేపు ఉండరా చెర్రీ, మీ వదినికి వీడికి ఎలా పరిచయమో కనుక్కోవాలి. చెప్పొద్దు అంది అంటే ఖచ్చితంగా తెలుసుకోవాలి అన్నాడు. అబ్బా, ఈ నా విషయం మర్చిపోలేదు ఇంకా అనుకుంది మనసులో. నేను తెలుసుకునే వరకు మర్చిపోను అన్నాడు నిఖిల్ చూస్తూ. వెంటనే తలదించుకుని, నేను మనసులో అనుకున్నది ఎలా తెలిసింది అనుకుంది. బాబాయ్ వాళ్ళు హైదరాబాద్లో ఉండేవాళ్ళు కదరా, అక్కడే పరిచయం అని మొదలుపెట్టాడు. హైదరాబాద్లోని అటు రిచ్ ఇటు పూర్ కాకుండా ఉన్న ఏరియాలో ఉంటున్నారు దేవి గారు ప్రత్యూషతో. ప్రత్యూష చదువులో ముందుండేది. దేవి గారికి అది చూసి సంతోషం వేసినా పైకి మాత్రం తెలియనిచ్చేవారే కాదు. అలా ఇంటర్ వరకు వచ్చింది ప్రత్యూష. ఎప్పుడూ చదువు తప్ప వేరే యాక్టివిటీస్ కానీ ఏదైనా పోటీలో పాల్గొనటం కానీ వద్దు అనేవారు దేవి గారు. ప్రత్యూష కూడా చదువు తప్ప వేరే వేట్లోనూ పార్టిసిపేట్ చేసేదే కాదు. ఫ్రెండ్స్ కూడా తక్కువే తనకి. ఇంటర్లో ఉండగా పరిచయమైంది శృతి, ధృవ చెల్లెలు. క్లాస్లో ఇద్దరు పక్కపక్కనే కూర్చునేవాళ్ళు. ప్రత్యూష కాలేజ్ టాప్ 5లో ఖచ్చితంగా ఉండేది. అలా సెకండ్ ఇయర్లో ఉండగా శృతి వల్ల వాళ్ళ ఫాదర్కి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. శృతికి తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు. అప్పుడు ధృవ ఒక 6 నెలలు ఉంటే శృతి చదువు అయిపోతుంది, వీళ్ళని తమతో తీసుకుని వెళ్ళిపోవచ్చని ధృవ వచ్చాడు. ఈ 6 నెలలు సహాయం కోసం వచ్చాడు. అలాంటి టైంలో శృతిని ఒకడు ప్రేమ అంటూ ఏడిపిస్తూ వెంటపడేవాడు. ఎన్నిసార్లు తిట్టినా వినకుండా వేధించేవాడు. శృతి కూడా అప్పటికే తండ్రి ఆరోగ్యం బాలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ విషయం చెప్పి కంగారు పెట్టడం ఎందుకని చెప్పలేదు ఇంట్లో. అలా ఫేర్వెల్ పార్టీ గురించి నోటిఫికేషన్ వచ్చింది. ఈసారి ఎలా అయినా ప్రత్యూషతో స్టేజ్ మీదే ఒక ప్రోగ్రాం ఇప్పించాలని ఫిక్స్ అయ్యారు ఫ్రెండ్స్ కొందరు. శృతి కూడా ఒప్పుకుంది. అందరూ కలిసి పేరిచ్చేశారు. అదే విషయం ప్రత్యూష కూడా చెప్పారు. ముందు ఒప్పుకోలేదు. అమ్మ కోప్పడుతుందని చెప్పిన ఫ్రెండ్స్ ఊరుకోలేదు. ఇక తప్పక దేవి గారిని బ్రతిమలాడి ఒప్పించింది. ఇంతకీ వీళ్ళు చేసేది ఏంటి అంటే, చిరంజీవి గారి మెకానిక్ అల్లుడు సినిమాలో అంబ పలికింది అనే పాటకి డాన్స్. మన ప్రత్యూష చాలా సైలెంట్, అందుకే తనకి విజయశాంతి క్యారెక్టర్ ఇచ్చారు, ఎలా అయినా తనతో చేయించాలని. ముందు ప్రత్యూష, అమ్మో నాకు ఈ క్యారెక్టర్కి పూర్తి విరుద్ధం, నేను చేయను అని చెప్పినా వినకుండా ఒప్పించారు. అదే పార్టీలో శృతిని అల్లరి పెట్టాలి అనుకున్నాడు. తన వెంట పడేవాడు. అది ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్న శృతి ధృవకు చెప్పింది. సరే, ఫంక్షన్ రోజు నేను వస్తాను, వాడి సంగతి చూసుకుంటానని చెప్పాడు. మొత్తానికి ఫంక్షన్ రోజు వచ్చింది. ఎవరి ప్రయత్నాలు వాళ్ళలో ఉన్నారు. ఫంక్షన్ కోసం ప్రత్యూష వైట్ కలర్ శారీ కట్టుకుని వచ్చింది. వీళ్ళు స్టేజ్ మీదకి వెళ్తుండగా శృతిని అల్లరి పెట్టాలని వచ్చిన వాడిని ధృవ కొట్టి సైలెంట్గా పక్కకు తీసుకెళ్లాడు. శృతి హ్యాపీగా ఫీల్ అయ్యి స్టేజ్ మీదకి వెళ్ళి ప్రోగ్రాం ఇచ్చారు. ప్రోగ్రాం అయ్యాక వాళ్ళ ఫ్రెండ్స్ ఇంత లేట్ ఏంటి అన్నారు. అప్పుడు శృతి తనని ఏడిపిస్తున్న వాడు స్టేజ్ మీదకి రాకుండా అడ్డుపట్టాడు. వాడికి మా అన్నయ్య బుద్ధి చెప్పాడని చెప్పింది. మా అన్నయ్య వచ్చి వాడిని చెతక్కొట్టారని చెప్పింది. మీ అన్నయ్య ఎక్కడున్నాడు అని అడిగితే, అదిగో అక్కడున్నాడు అని చెప్పింది. వాళ్ళ అన్నయ్య గురించి వినని ప్రత్యూష అక్కడ ఉన్నాడని చెప్పినప్పుడు వచ్చింది. ధృవాన్ని చూసి అతనే ఏడిపించేవాడనుకుని వాణ్ణి అలా వదిలేస్తే ఎలా, ఇంతమంది ఉన్నాం, వాడి సంగతి చెప్తాం పదండి అని ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్ళింది.
శృతి చెప్పేది వినిపించుకోకుండా వెళ్ళిపోయేసరికి ఫ్రెండ్స్ అందరూ ఏమైంది దీనికి, ఎప్పుడు అమ్మో భయం అనేది ఇలా వెళ్ళిపోతుంది ఏంటి అనుకుని వాళ్ళు కూడా వెళ్ళారు. శృతి దగ్గరికి రావడం చూసి నవ్వుతూ ధృవ ఎదురొస్తుంటే అతనే అని మన పాప ఫిక్స్ అయి పక్కనే ఉన్న కర్ర తీసుకుని అమ్మాయిని ఏడిపించడమే మీ పనారా అని వీపు మీద దబదబా బాధేసింది. శృతి చేయి పట్టుకుని ఆపి ఏదో చెప్పేలోపు అమ్మ నూకాలమ్మ, నూకాలమ్మ వేషం వేయటమే అనుకున్నా, నువ్వు నిజంగానే నూకాలమ్మవే అన్నాడు. అదిగో నన్ను నూకాలంటావా అని మళ్ళీ రెండు పీకింది. ఇక శృతి చేయి పట్టుకుని అబ్బా ఆపవే బాబు, అతను మా అన్నయ్య ధృవ, ఆ వెధవ పని పట్టడానికి వచ్చాడు అని చెప్పింది. అంతే. అప్పటి వరకు కొట్టడానికి కర్ర పట్టుకున్న ప్రత్యూష దాన్ని పడేసి అయ్యో సారీ అండి అంది. అవును, ఎప్పుడు ఎవరిని ఏమి అనని నువ్వు అన్నయ్యని ఏంటి అలా కొట్టేశావు అంది శృతి. అదేం లేదే, నువ్వు వాడి గురించి చెప్పి చాలా బాధపడేదానివి కదా, ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కదా అని ఏదో ధైర్యం అంతే అని ఏమీ అనుకో కన్నయ్య అంది ప్రత్యూష. పోనీలేరా, ఇలా జరగడం వల్ల నాకు ఒక చెల్లి దొరికింది అన్నాడు ధృవ. నవ్వేసి ఊరుకుంది ప్రత్యూష. తర్వాత అలా పరిచయం పెరిగింది ధృవకి ప్రత్యూషకి. ఇంటర్ అయ్యాక శృతిని వాళ్ళ బాబాయ్ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయాడు ధృవ. తర్వాత మళ్ళీ కలవలేదు. ఇదిగో ఇప్పుడు ఇలా కనిపించింది అన్నాడు ధృవ. ఏరా, అసలు ఏం జరిగిందో చెప్పరా, మీ పెళ్లి విషయం వీడు చెప్పినప్పటి నుంచి ఆ అమ్మాయి ఎంత బాధలో ఉందో ఏ పరిస్థితిలో ఉందని బాధగా ఉనింది. అసలు నిన్ను ఆ పరిస్థితిలో ఊహించుకోలేకపోతున్నాను. నీకేం భయం లేదు చెప్పరా అన్నాడు ధృవ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.